బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు చేసినట్టుగా చేయదలుచుకోలేము. దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టాలనే నిబద్ధత, దీంతో పాటు మాకు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ. మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా, మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి 400 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా బతికిస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అందుకే నేను కార్మిక సోదరులందరికీ చెప్తా ఉన్నాను, మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు. నేను లెక్కలు తీశాను. మన పర్మనెంట్ వర్కర్స్ ద్వారా ఉత్పత్తి చేసే కోల్ పర్ టన్కి ఎంత అవుతుంది ఖర్చు చూస్తే లెక్కేశాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేసే కోల్ పర్ టన్ ఎంతకు వస్తుందని లెక్కేశాను. ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని మీకు కూడా తెలియాలి కాబట్టి. ఇది ఎందుకంటే ఇది మీదే, మేమెవరో ఇందులో ఇక్కడ శాశ్వతం కాదు, కానీ మీరు మాత్రం శాశ్వతం. ఈ సంస్థ మీది, ఈ ఆస్తి మీదే. మిమ్మల్ని నిలబెట్టి ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం అది. గైడ్ చేయటం వరకు మా పని, అంతిమంగానే మీదే. ఉదాహరణకి సింగరేణి కాలేజ్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి 3,500 రూపాయలు పడుతుందని చెప్తా ఉన్నారు. అదే అండర్గ్రౌండ్లో చేస్తే 9,000 రూపాయలు పడుతుందని చెప్తున్నారు పర్ టన్. మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తే కేవలం 1,500 రూపాయలతో పర్ టన్ వస్తుందని చెప్తా ఉన్నారు. 1,500 రూపాయలతో ఒక పక్కన టన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం, ఇంకో పక్కన 3,500 నుంచి యూజీలో చేస్తే 9,000 దాకా పోతుంది. అదే అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తే 4,000 దాకా వస్తాం. ఇంత వ్యత్యాసం. మరి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, చేసుకొని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే వాళ్ళు 1,500కే తీయగలిగినప్పుడు మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా సంపాదించి ఆ లాభాలను మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టుకొని వాటిని మనం పంచుకొని ఈ కుటుంబాలు బాగుపడేటట్టుగా మీరు ముందు తీసుకుపోగలిగితే మీ ముందు తరాలు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో మీ తర్వాత మీ తరాల బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వటానికి, సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుందనేదే మా ఆశ, ఆకాంక్ష. అది చేయాలని నేను కోరుకుంటున్నాను.